పాలేరు ఉప ఎన్నికల క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది. ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్ని పార్టీల నేతలు. కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ లీడర్లు అభివృద్ధిని ప్రచారం చేసుకుంటుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కింది. క్యాంపెయిన్ కు మరో 4 రోజులే టైం ఉండటంతో అన్ని పార్టీల సీనియర్ నేతలు పాలేరులోనే మకాం వేశారు. టీఆర్ఎస్ పార్టీ తరపున మంత్రులు ప్రచారం చేస్తుంటే అటు కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఆ పార్టీ సీనియర్ నేతలు క్యాంపెయిన్ చేస్తున్నారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి తరపున పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రామరెడ్డి వెంకట్రెడ్డి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి చెక్ పెట్టాలంటే ఉప ఎన్నికల్లో భిన్నమైన తీర్పు ఇవ్వాలని ఓటర్లను కోరారు కాంగ్రెస్ నేతలు. మొత్తం గవర్నమెంట్ యంత్రాంగం, క్యాబినెట్, మరి టీఆర్ఎస్ పార్టీ మెషినరీ అధికార దుర్వినియోగంతో ఈరోజు ఈ పాలేరు అసెంబ్లీలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీ దగ్గర పోటీ చేస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణకు ముఖాలు అడ్డటమే కాదు, అడుగడుగునా తెలంగాణ రానివ్వకుండా ఉండటానికి ప్రయత్నం చేసినారు. ఇవాళ తెలంగాణ రాగానే మేము టీఆర్ఎస్ పార్టీ అనటం సిగ్గుసేటైనటువంటి విషయమా కాదా? మీరందరూ ఆలోచన. అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో అందరం ఎక్కాలనేటువంటి అత్యాశ తప్ప ఇంకేమైనా ఉన్నదా అనేటువంటి మీరందరూ గమనించాలి. మరోవైపు తిరుమలాయపాలెం మండల ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎంపీ వివేక్ గ్రామాలను చుట్టేస్తున్నారు. ఎర్రమన్ను తండాలో లంబాడీలతో కలిసి స్టెప్పులేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందన్నారు వివేక్. పెట్టినారు టీఆర్ఎస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు. వారు తెలంగాణ అజిటేషన్ లో చాలా మంది మన ట్రైబల్ పిల్లలను జైల్లో పెట్టించింది. ఎందుకు జైల్లో పెట్టించిండు? వీళ్ళు తెలంగాణ గురించి కొట్లాడుతుందని చెప్పి వాళ్ళందరినీ జైల్లో పెట్టించింది. ఇప్పుడు ఆయన పోటీ చేస్తుండే, ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్సీ టికెట్ ఉన్నది. ఓటు ఎవరికి వేయాలి? ఇప్పుడు మన బాధ్యత మన పైన కూడా ఉంది కదా. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏమన్నారు? హైదరాబాద్ లో నేను ఒక ట్రైబల్ భవన్ కట్టిస్తానని చెప్పి శంకుస్థాపన చేసిండు కదా, అవునా కదా? మరి దానికి నిధులు ఎందుకు కేటాయిస్తలేడు? ఈ పైపులకు ఎందుకు కేటాయిస్తుండ్రు పైసలు? నేలకొండపల్లిలోనూ ప్రచారం చేశారు కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే మంత్రులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు కాంగ్రెస్ లీడర్స్. నేలకొండపల్లిలో క్యాంపెయిన్ చేశారు టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా పాలేరు నియోజకవర్గంలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం చేస్తామన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పాలేరు వెనకబడిందని విమర్శించారు. వెనకబడ్డటువంటి దళితులు, గిరిజనులు, ఎక్కువ వెనకబడిన వర్గాలు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి గతంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఎన్నిసార్లు గెలిపించినా అనుకున్నంత అభివృద్ధి జరగలేదనే భావన ప్రజల్లో ఉంది. కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మెచ్చినటువంటి పేద ప్రజలు, ముఖ్యంగా పెన్షన్లు కావచ్చు, బియ్యం కావచ్చు, పిల్లల యొక్క చదువులు కావచ్చు, అలాగే 3600 కోట్లు ఖర్చు పెట్టి ఈనాడు పైప్ లైన్లు వేస్తున్నాం. రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే ఇంటింటికి నల్లా పెట్టే కార్యక్రమాన్ని కూడా పాలేరులోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరోవైపు టీఆర్ఎస్ లోకి వలసలు కంటిన్యూ అవుతున్నాయి. మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు పాలేరు నేతలు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు మహేందర్ రెడ్డి. సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ వైపు వస్తున్నారన్నారు.